డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రోగ్రెషన్ సిరీస్కి సంబంధించిన అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన థియరీ క్లాస్లో మనం కొంచెం కాన్సెప్ట్ అని డిస్కస్ చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా స్పెషల్ సిరీస్ అండ్ ఏపీజీపీహెచ్పి యొక్క రిలేషన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి 2, 6, 10, 14, 18 ఉంది. సో మనకి ఇలా ఒక సిరీస్ ఇచ్చేసి వాడు ఎలా అడుగుతాడంటే ఫస్ట్ సో ఈ టర్మ్ అడుగుతాడు, ఒక సమ్ nth టర్మ్ అని, ఫైండ్ ద nth టర్మ్ అని ఇది ఇలా క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ n టర్మ్స్ అడుగుతాడు, సమ్ ఆఫ్ n టర్మ్స్. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే టర్మ్స్ అంటే పదాలు. సో ఇందులో చూడండి ఇలా ఇచ్చేసి మనకి ఫస్ట్ nth టర్మ్ అంటే ఈ టర్మ్ ఎంత అని అడుగుతాడు. సో ఇది ఫస్ట్ టర్ము T1, ఇది T2, సెకండ్ టర్ము T3, T4, T5, మొదటి పదం, రెండవ పదం, మూడవ పదం, నాలుగవ పదం, ఐదవ పదం. ఇలా మనకి ఐదవ పదం ఏంటి అని అడుగుతాడు. నెక్స్ట్ ఈ 5 పదాల మొత్తం అడుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయని అడుగుతాడు. ఇలా మనకి క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో. ఫస్ట్ మొదటి పదాన్ని ఏ అనుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2కి 6కి డిఫరెన్స్ ఎంత? 4 వస్తుంది. 2కి 6కి డిఫరెన్స్ 4. అదేవిధంగా 6కి 10కి 4, 10కి 14కి 4, 14కి 18కి 4. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫిక్స్డ్గా డిఫరెన్స్ ఉంది, సేమ్గా ఉంది. సో దీన్ని మనం డిఫరెన్స్ డి అంటాం, డిఫరెన్స్ డి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ టర్ము ఏ కదా, సెకండ్ టర్మ్ వచ్చేసి ఈ డిఫరెన్స్ 4 ప్లస్ ఫస్ట్ టర్మ్ అంటే ఏ ప్లస్ డి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ డిఫరెన్స్ డి, ఏ ప్లస్ 2d అంటే ఫస్ట్ టర్మ్ T1, సెకండ్ టర్మ్ T2, థర్డ్ టర్మ్ T3, ఫోర్త్ టర్మ్ T4 వచ్చేసి ఏ ప్లస్ 3d, ఫిఫ్త్ టర్మ్ వచ్చేసరికి ఏ ప్లస్ 4d అప్ టు సో ఆన్. నాకు nth టర్మ్ అంటే ఫైండింగ్ ది nth టర్మ్. nth టర్మ్ ఏమవుతుంది చూడండి, ఫస్ట్ది ఏ అయింది, సెకండ్ది ఏ ప్లస్ డి అయింది, థర్డ్ది ఏ ప్లస్ 2d అంటే థర్డ్ టర్ము 2d అయింది, ఫోర్త్ టర్ము 3d అయింది, ఫిఫ్త్ టర్ము 4d అయింది. మరి ఎంత టైం ఏమవుతుంది, ఏ ప్లస్ nలో -1, 5లో -1 4, 4లో -1 3, 3లో -1 2. అదేవిధంగా ఇక్కడ nలో n-1 ఇంటూ డి, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. మనకి ఇప్పుడు nth టర్మ్ వచ్చేసింది, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకి కావాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది మనకి కావాలి. చూడండి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎలా వస్తాయంటే 2, 6, 10, 14, 18. ఇందులో మిడిల్ టర్మ్ ఏంటి, 10 అంటే దీని అర్థం యావరేజ్, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, టోటల్ నెంబర్ బై చూడండి 2 + 6 + 10 + 14 + 18 మొత్తం మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 + 14 20, 2 + 18 20 ప్లస్ 10, 20 + 20 + 10 అంటే 50. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎంత వచ్చింది, 50 వచ్చింది. సో ఇక్కడ యావరేజ్ ఎంత వస్తుంది మనకి, 6 + 14 / 2 యావరేజ్, అంతే కదా, 20/2. అదేవిధంగా ఎండింగ్ 2 + 18 కలిపి యాడ్ చేసిన 20/2 వస్తుంది. ఇప్పుడు యావరేజ్ 20/2 అంటే 10 వచ్చింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5 అంటే మనకి సమ్ ఆఫ్ టోటల్ వచ్చేసిందా లేదా,
సో చూడండి యావరేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ ఏ, ఫస్ట్ టర్ము ఏ అనుకుంటే లాస్ట్ టర్ము ఎల్ అనుకుంటే బై 2 చేసిన తర్వాత ఏం చేసాం మనం ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5 చేసాం అంటే ఎన్, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ ఎన్ అంటే ఏమైంది ఏ ప్లస్ ఎల్ బై 2 ఇంటూ ఎన్ అంటే ఎన్ బై 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ ఎల్. ఓకే గాట్ ఇట్, ఎన్ బై 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ ఎల్. ఇది వచ్చేసరికి మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి ఎన్ బై 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ ఎల్. ఎల్ అంటే లాస్ట్ నెంబర్, సో ఇక్కడ లాస్ట్ నెంబర్ అంటే ఇక్కడ nth టైం కదా, సో ఎల్ బదులు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వేస్తాను. ఎన్ బై 2, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ అంటే nth టర్మ్ ఇక్కడ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో అప్పుడు మనకి ఎన్ బై 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ ఏ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే గాట్ ఇట్. ఈ విధంగా మనకి nth టర్మ్ అయిపోయింది, సమ్ ఆఫ్ n టర్మ్స్ అయిపోయింది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ l ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఈ ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఎల్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ డి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ మైనస్ ఏ బై డి మల్టిపుల్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి డివైడ్ చేస్తుంది ఎన్ మైనస్ 1. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఏ బై డి ప్లస్ 1. ఇది వచ్చేసరికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై డిఫరెన్స్ ప్లస్ 1. ఓకే ఇది ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు టోటల్ ఇక్కడ మనకి ఎన్ని మనకి తెలియదు, ఇలా అప్ టు సో 1 ఒక 30 ఇచ్చాడు, అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని అడిగితే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఎల్ మైనస్ ఏ బై డి ప్లస్ 1. సో ఇప్పుడు ఇది అప్లై చేసి ప్రతిదీ కనుక్కుందాం. ఫస్ట్ nth టైం అంటే మనకి తెలుసు 18 అని క్వశ్చన్లో ఇచ్చాడు. సమ్ ఆఫ్ n టైమ్స్ అంటే n బై 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ ఎల్. n బై 2 అంటే 18 బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. సో ఇక్కడ చేద్దాం. 2, 6, 10, 14, 18. ఇప్పుడు మనకి ఫిఫ్త్ టర్మ్ కావాలి. సో మనకి ఫార్ములా ఏంటి nth టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే 2 ప్లస్ ఎన్ అంటే ఫిఫ్త్ టర్మ్ కదా 5 మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ ఎంత 4. డిఫరెన్స్ 4. 2 ప్లస్ 5 మైనస్ 1 4 ఇంటూ 4 అంటే 2 ప్లస్ 16 అంటే 18. మనకి 18 వచ్చేసింది. మనకు కావాల్సింది ఫిఫ్త్ టర్మ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ 5 టర్మ్స్. సమ్ ఆఫ్ 5 టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటి మనకి n బై 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ ఎల్. n బై 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ ఎల్. మనకి ఆన్సర్ ఎంత రావాలి 50 రావాలి. ఆల్రెడీ చేసాం. సో ఇక్కడ n అంటే n ఎంత వస్తుంది 1 2 3 4 5. 5 బై 2 ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2, లాస్ట్ నెంబర్ 18. 2 ప్లస్ 18 చేస్తే మనకి 5 టైమ్స్ ఆఫ్ 2 బై 20 అంటే 5 ఇంటూ 2 జా 2 10 జా అంటే 5 ఇంటూ 10. సో 50 వచ్చింది. సో ఫార్ములా సాటిస్ఫైడ్. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎల్ మైనస్ ఏ బై డిఫరెన్స్ ప్లస్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎల్ మైనస్ ఏ బై డిఫరెన్స్
ప్లస్ 1. ఎల్ అంటే లాస్ట్ నెంబర్, ఏ అంటే ఫస్ట్ నెంబర్ 2, డిఫరెన్స్ వచ్చి 4 ప్లస్ 1. 16/4 ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 వచ్చేసింది. సమ్ ఆఫ్ టైమ్స్ 50 వచ్చేసింది. నెక్స్ట్ nth టర్మ్ వచ్చేసి 5th టర్మ్ 18. అదే 20 టర్మ్ అడిగితే 20 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ 2 ప్లస్ 20 మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ 4. 2 ప్లస్ 19 ఇంటూ 4 అంటే 2 ప్లస్ 76, 78. ఈ విధంగా చేయాలి. ఇది మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఇది కాన్సెప్ట్ అరిథమెటిక్కి. నెక్స్ట్ అరిథమెటిక్ మీన్ అని అడిగితే మనకి అరిథమెటిక్ మీన్ వచ్చేసరికి a ప్లస్ b/2 డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఎగ్జాంపుల్ 1, 2, 4, 8, 16. సో ఇది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే చూడండి, వీటి యొక్క ఇంటూ 2 అవుతుంది ప్రతి దగ్గర. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, దీన్ని మనం ఫస్ట్ టర్మ్ అంటాం, సేమ్ అరిథమెటిక్ లాగే. సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. దీన్ని ఫస్ట్లో ఏ, దీన్ని వచ్చేసరికి ఏ ఇంటూ ఆర్. వీటి యొక్క డిఫరెన్స్ అనేది చూడండి, మనకి కామన్ రేషియో అంటారు జామెట్రిక్లో. కామన్ రేషియో ఆర్తో డినోట్ చేస్తాం. ఇది ఎలా చెప్తామంటే టర్మ్ 2/టర్మ్ 1 ఆర్ ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా టర్మ్ 3/టర్మ్ 2 చేస్తే మనకి కామన్ రేషియో అనేది వస్తుంది. చూడండి 4/2, 4/2 8, 8/4 16/8, 4/2 8/4 16/8. కామన్ రేషియో 2, ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్. సో ఇది T4కి 3 అయింది, T3కి 2 అయింది, T2కి ఏఆర్ ఫార్ ఆఫ్ 1 ఏమీ లేదంటే 1 అంటే ఉన్న టర్మ్లో ఒకటి మైనస్ అయింది, అంటే ఇక్కడ ఏమవుద్ది ఏఆర్ ఫార్ ఆఫ్ 4. మనకి ఎంత టర్మ్ కావాలంటే అప్ టు సో ఆన్ a ఇంటూ ఆర్ ఫార్ ఆఫ్ n-1. ఓకే, గాట్ ఇట్. సో ఈ విధంగా చేయాలి. ఇందులో మనకి nth టర్మ్ తెలిసిపోయింది. nth టర్మ్ a ఇంటూ ఆర్ ఫార్ ఆఫ్ n-1. అదేవిధంగా మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్కి వచ్చేసరికి a ఇంటూ 1 మైనస్ ఆర్ ఫార్ ఆఫ్ n/1 మైనస్ ఆర్. ఇది వచ్చేసరికి ఆర్ వాల్యూ కామన్ రేషియో అనేది 1 కంటే తక్కువ ఉండేటప్పుడు. అదే మనకి 1 కంటే ఎక్కువ ఉంటే a ఇంటూ ఆర్ ఫార్ ఆఫ్ n-1/r-1 ఆర్ గ్రేటర్ దెన్ 1. నెక్స్ట్ ఇందులో మనకి సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ అడుగుతారు. సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ టర్మ్స్ a/1 మైనస్ ఆర్. ఇది ఇంపార్టెంట్. కామన్ రేషియో అనేది లెస్ దెన్ 1. ఇది మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్కి సంబంధించింది. జామెట్రిక్ మీన్ వచ్చేసరికి మనకి √AB. జామెట్రిక్ మీన్. నెక్స్ట్ వచ్చేసరికి హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనేది మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్కి రెసిప్రోకల్ ఉంటుంది. అరిథమెటిక్లో మనకి a ప్లస్ d, a ప్లస్ 2d, a ప్లస్ 3d అప్ టు సో ఆన్ a ప్లస్ n-1 ఇంటూ d అనేది మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అదే మనకి హార్మోనిక్ ప్రోగ్రెషన్ వచ్చేసరికి 1/a, 1/a ప్లస్ d, 1/a ప్లస్ 2d, 1/a ప్లస్ 3d అప్ టు సో ఆన్ 1/a ప్లస్ n-1 ఇంటూ d. మనకి ఫిజిక్స్లో రెసిస్టెన్స్ అనేవి కూడా ప్యారల్గా కనెక్ట్ చేసేటప్పుడు హార్మోనిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిలేషన్, ప్రోగ్రెషన్ రిలేషన్. మనకి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో హార్మోనిక్ మీన్ వచ్చేసరికి 2ab/a ప్లస్ b, 2ab/a ప్లస్ b.
ప్రోగ్రెషన్ రిలేషన్లోకి వచ్చేసరికి ఏఎం ఇంటూ హెచ్ఎం ఈజ్ ఈక్వల్ టు జిఎం స్క్వేర్ అనేది అవుతుంది. ఏ విధంగా అంటే ఏఎం అంటే ఏ ప్లస్ బి బై 2 అరిథమెటిక్ మీన్. అదేవిధంగా మనకి హార్మోనిక్ మీన్ వచ్చేసరికి 2 టైమ్స్ ఆఫ్ ఏబి బై ఏ ప్లస్ బి. ఇది సాల్వ్ చేస్తే మనకి జామెట్రిక్ మీన్ స్క్వేర్ రావాలి. సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏబి. జిఎం స్క్వేర్ అంటే మనకి ఇక్కడ రూట్ ఏబి హోల్ స్క్వేర్. ఇది చేస్తే మనకి ఏబి అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి వచ్చింది కాబట్టి ఈ రిలేషన్ సరిపోయింది. ప్రోగ్రెషన్ రిలేషన్ వచ్చేసి ఏఎం ఇంటూ హెచ్ఎం ఈజ్ ఈక్వల్ టు జిఎం హోల్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొన్ని స్పెషల్ సిరీస్ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయంటే 1/1 ఇంటూ 2 ప్లస్ 1/2 ఇంటూ 3 ప్లస్ 1/3 ఇంటూ 4 అప్ టు సో అని ఇలా మనకి అడుగుతారు. 1/8 ఇంటూ 9 వీటిని ఎలా చేయాలి? సో ఇలా ఉండేటప్పుడు మనకి టోటల్ సమ్ ఎంత అని అడుగుతారు. ఇలా అడిగేటప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ 1 డిఫరెన్స్ ఇంటూ ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్. డిఫరెన్స్ వచ్చేసరికి 1/1 ఇంటూ ఫస్ట్ టర్మ్ 1/1 లాస్ట్ టర్మ్ 1/9. 1 ఇంటూ 1 మైనస్ 1/9 అంటే 9 మైనస్ 1 అంటే 8/9 ది ఆన్సర్. నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ సిగ్మా n ఇంటూ n ప్లస్ 1/2. అదేవిధంగా నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ కూడా డిస్కస్ చేసాం. n ఇంటూ n మైనస్ 1/2 నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మొదటి n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం అని మనకి కాన్సెప్ట్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఫార్ములా 2n + 1/6. సిగ్మా n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n హోల్ స్క్వేర్. అంటే దీనికి స్క్వేర్ చేస్తే సరిపోతుంది. n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో ఇవి మనకి సిరీస్లో ఇంపార్టెంట్. సో అందుకే మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు డోంట్ ఫర్గెట్ ది క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.